హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పి లైఫ్ స్టైల్. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం నెల్లూరు స్పెషల్ పచ్చడి చేయబోతున్నాము. అది పొంగల్లోకి చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. రెడ్ చిల్లీ, టొమాటోస్, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, చింతపండు. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ తీసుకుందాం. రెడ్ చిల్లీ, ధనియాలు, జీరా. వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. 1 పించ్ మెంతులు కూడా యాడ్ చేయాలి ఇందులో. ఇంకా మంచి ఫ్లేవరిష్ స్మెల్ వస్తుంది, అప్పటిదాకా రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మనము దీన్ని సపరేట్ ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇప్పుడు కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జింజర్ యాడ్ చేసుకోవాలి. అల్లం బాగా రోస్ట్ అయ్యాక ఇందులోకి మనం టొమాటో, కొత్తిమీర, చింతపండు వేసుకొని వేయించుకోవాలండి. అల్లం రోస్ట్ అయ్యిందండి. ఇప్పుడు నేను టొమాటో యాడ్ చేస్తున్నాను. టొమాటో మగ్గేదాకా వేయించుకోండి. అందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము. టొమాటో వేగిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర, చింతపండు యాడ్ చేసుకుందాం. లైట్గా సాట్ చేయాలి. కొత్తిమీర వేసుకున్నాక వేగనవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ హీట్కి అలా వదిలేయండి, కొంచెం ఉడికిపోద్ది. మనం డ్రై రోస్ట్ చేసుకునే రెడ్ చిల్లీ, ధనియాలు అన్నీ గ్రైండ్ చేసుకున్నామండి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పౌడర్ చేసుకున్నామండి. ఇప్పుడు జింజరు, టమోటా వాటినన్నిటిని గ్రైండ్ చేసుకుందాం. అంతా ఉప్పు యాడ్ చేసుకున్నామండి. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పోపు పెట్టుకొని బౌల్లోకి తీసుకోవడమే. డిష్ అవుట్ చేసుకున్నామండి పచ్చడి. దీంట్లోకి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ప్యాన్లోకి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక వెల్లుల్లి అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను.
ఉన్నాను. ఇప్పుడు కరివేపాకు వేసాను. ఇప్పుడు మనం పోపు దినుసుల్ని పచ్చడిలో కలుపుకుందామండి. అంతే అండి, ఎంతో రుచికరమైన టేస్టీ నెల్లూరు కారం పచ్చడి రెడీ. ఇది పొంగల్లోకి, దోశలోకి, అన్నంలోకి దేంట్లోకైనా టేస్టీగా ఉంటుందండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.